ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి జూలై నెల జరగబోయే పూర్తి మార్పులు. 15వ తేదీ జూలై 15వ తేదీ ఎంతో శక్తివంతమైన రోజు. మీ అదృష్టం ఇంకా పీక్లో ఉంటుంది. మీరు ముట్టుకుంటే మట్టి కూడా బంగారంలాగా మారిపోతుంది. అసలు ఈ జూలై నెల వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుంది ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి. వృశ్చిక రాశి వారు సహజంగా ఎంతో లోతైన ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. ధైర్యవంతులు, సంకల్ప బలంతో ముందుకు సాగేవారు. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం అపారమైన శక్తి, పట్టుదల, లక్ష్య సాధన, తపన ఉంటాయి. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా వెనక్కి తగ్గిన స్వభావం వీరిది. అందుకే వృశ్చిక రాశి వారు చాలామంది శక్తివంతమైన వ్యక్తులుగా, మౌనంగా ఉన్న ప్రభావం చూపే వ్యక్తులుగా చూస్తారు. ఇప్పుడు జూలై నెల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి చాలా కీలకమైన మార్పులు తీసుకురాబోతోంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదుర్కొంటున్న అడ్డంకులు, ఆలస్యాలు, మనసులో ఉన్నటువంటి గందరగోళం క్రమంగా తగ్గిపోతాయి. జూలై నెలలో మీ జీవితంలో కొత్త దారులు తెరుచుకుంటాయి. ముఖ్యంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా మీ ముందుకు వస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు, వ్యక్తిగత జీవితం అన్నింటిలోనూ కూడా ఒక కొత్త ఊపు కనిపిస్తుంది. ఈ నెలలో మీకు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు జూలై 15వ తేదీ. ఆ రోజున మీ అదృష్టం పీక్లో ఉంటుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా దానికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో నడిపిస్తాయి. ఆ రోజు మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ యొక్క ఆలోచనలకు గుర్తింపు వస్తుంది. మీ ప్రయత్నాలకు ఫలితం కనబడుతుంది. ముఖ్యంగా ఆ రోజు మీరు వేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాలను ఇస్తుంది. అందుకే జూలై 15 చాలా జాగ్రత్తగా, చాలా విశ్వాసంతో ఉపయోగించుకుంటే మేలు. వృశ్చిక రాశి జాతకులకు ఈ నెలలో ఆత్మవిశ్వాసం చాలా పెరుగుతుంది. మీరు ముట్టుకుంటే మట్టి కూడా బంగారంలాగా మారిపోతుంది అనే స్థాయిలో మీ శక్తి పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా అక్కడ మీ యొక్క ప్రతిభ కనిపిస్తుంది. మీరు చేసే పనిలో నాణ్యత ఉంటుంది. మీరు మాట్లాడే మాటలలో బలం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలలో స్పష్టత కూడా ఉంటుంది. ఈ నెలలో మీకు ఉన్నటువంటి సహజమైన ఆకర్షణ మరింతగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తాయి. ఇతరులు మీ వైపు ఆకర్షితులవుతారు. మీ సలహాలను వినడానికి ఆసక్తి చూపిస్తారు. ఉద్యోగ రంగంలో చూస్తే జూలై నెల వృశ్చిక రాశి వారికి మంచి పురోగతి సూచిస్తుంది. మీరు కష్టపడి చేసిన పనికి గుర్తింపు రావచ్చు. పై అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు. కొత్త బాధ్యతలు మీ పైన పడే అవకాశం ఉంటుంది. కానీ అది మీ యొక్క సామర్థ్యాన్ని మరింతగా బయటకు తీస్తుంది. మీరు భయపడకుండా ముందుకు వెళ్తే ఈ నెలలో మీ యొక్క కెరియర్లో ఒక ముఖ్యమైన మలుపు రావచ్చు. ఉద్యోగ మార్పు కోరుకుంటున్న వారికి కూడా మంచి అవకాశాలు కనిపించే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు చేసే వృశ్చిక రాశి వారికి కూడా ఈ నెల చాలా అనుకూలంగా ఉండబోతోంది. కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాలు, కొత్త లాభదాయకమైన అవకాశాలు మీ దారిలోకి రావచ్చు. మీరు గతంలో పెట్టుబడి పెట్టినటువంటి శ్రమ కూడా ఇప్పుడు ఫలితంగా మారే సమయం కనబడుతుంది. ముఖ్యంగా జూలై 15 తర్వాత మీ వ్యాపారంలో వేగం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయాలు ధైర్యంగా, స్పష్టంగా ఉంటే లాభాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ఈ సమయంలో మీకు ఉన్నటువంటి అంతర్గత శక్తి వ్యాపారానికి కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. ఆర్థికంగా కూడా ఈ సమయం వృశ్చిక రాశి వారికి మంచి సంకేతాలు అనేవి ఇస్తుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. అవసరమైన చోటు పెట్టుబడి పెడితే మంచి ఫలితం రావచ్చు. అయితే ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అదృష్టం బలంగా ఉన్నా సరే అనవసరమైన ఖర్చులు పెరిగితే లాభం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బును తెలివిగా నిర్వహిస్తే ఈ నెలలో మీకు ఆర్థికంగా బలమైన నెలగా ఉంటుంది. ప్రేమ మరియు సంబంధాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారికి సమయం భావోద్వేగాలు కూడా అధికంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మీరు ప్రేమించే వ్యక్తితో బంధం మరింత లోతుగా మారే అవకాశం ఉంటుందండి. నిజాయితీగా మాట్లాడితే సంబంధాలు కూడా బలపడతాయి. అయితే అనుమానాలు, కోపం, మౌనం వంటి విషయాలను తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ నెలలో మీ యొక్క మాటలకు ఎక్కువగా ప్రభావం అనేది ఉంటుంది. ఒక మంచి మాట బంధాన్ని బలపరుస్తుంది. ఒక కఠినమైన మాట దూరాన్ని పెంచుతుంది. అయితే ప్రేమలో మృదుత్వం, సహనం కూడా చాలా అవసరం. కుటుంబ జీవితంలో కూడా కొన్ని ముఖ్యమైన మార్పులు అయితే చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ పైన నమ్మకం ఉంచుతారు. మీరు తీసుకునే నిర్ణయాలు ఇంటి శాంతికి ఉపయోగపడతాయి. అయితే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలని తపన కొంచెం తగ్గించుకుంటే మంచిది. కొన్నిసార్లు వదిలివేయడం కూడా ఒక బలం. కుటుంబంలో ప్రేమను అర్థం చేసుకోవడం, సహనం ఉంటే ఈ నెల మరింత సంతోషంగా గడుస్తుంది. ఉద్యోగపరంగా చూస్తే ఈ సమయంలో మీ యొక్క శక్తి స్థాయి బాగానే ఉంటుంది. అయినప్పటికీ అధిక ఒత్తిడి, నిద్రలేమి
ఆలోచనల భారం కొంచెం అలసట రావచ్చు. అందుకే మీ యొక్క శరీరానికి విశ్రాంతి ఇవ్వడం, నీరు ఎక్కువగా తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ధ్యానం, ప్రార్థన, నిశ్శబ్దంగా కూర్చోవడం వంటి అలవాట్లు మీ మనసు స్థిరంగా ఉంచుతాయి. మీ యొక్క మనసు ప్రశాంతంగా ఉంచుకుంటే మీ శక్తి మరింత పెరుగుతుంది. మొత్తంగా చెప్పాలి అంటే జూలై నెల వృశ్చిక రాశి వారికి ఒక శక్తివంతమైనటువంటి మార్పులు ఈ నెల మీలో దాగి ఉన్నటువంటి ప్రతిభ బయటకు వస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నము కూడా ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈరోజు మీ యొక్క అదృష్టం పీక్లో ఉంటుంది. మీరు ముట్టుకుంటే మట్టి కూడా బంగారంలాగా మారిపోతుంది అనే స్థాయిలో మీ శక్తి పనిచేయవచ్చు. కాబట్టి ఈ నెలను ధైర్యంగా, విశ్వాసంతో, స్పష్టమైన లక్ష్యంతో ముందుకు సాగండి. మీరు నమ్మకంతో అడుగు వేస్తే జూలై నెల మీ జీవితంలో గుర్తుండిపోయే నెలగా మారుతుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూశారు కదండి, వృశ్చిక రాశి వారి యొక్క జీవితం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకున్నాం కదా. ఇక వీరి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఈ వీడియో ద్వారా మనమైతే క్లియర్గా చూసేద్దాం. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి జీవితం గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా చూసేద్దాం. వృశ్చిక రాశి వారు సహజంగానే ఎంతో లోతైన ఆలోచన కలిగిన వారుగా ఉంటారు. బయటకు ప్రశాంతంగా కనిపించినా లోపల మాత్రం బలమైన భావోద్వేగాలు కూడా కలవారుగా ఉంటారు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక ఈ వృశ్చిక రాశి జాతకుల యొక్క గుణగణాలు కూడా చూసేద్దాం. వృశ్చిక రాశి వారు సహజంగానే ఎంతో లోతైన ఆలోచనలు కలవారుగా ఉంటారు. బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం బలమైన భావోద్వేగాలు, అపారమైన సంకల్ప శక్తి, లక్ష్య సాధన కలవారుగా ఉంటారు. ఒకసారి ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా వెనక్కి తగ్గిన స్వభావం వీరికి ఉంటుంది. ఈ రాశి వారిలో సహజమైన ఆకర్షణ శక్తి అధికంగా ఉంటుంది. వారు మాట్లాడే తీరు, ఆలోచించే విధానం, ఇతరులను అర్థం చేసుకునే సామర్థ్యం ప్రత్యేకంగా కూడా ఉంటుంది. ఎవరి మనసులో ఏముందో త్వరగా గ్రహించే శక్తి వీరిలో ఉంటుంది. అందుకే వీరు స్నేహంలోనూ సంబంధాల్లో కూడా చాలా లోతుగా వ్యవహరిస్తారు. పైపైన సంబంధాల కంటే నిజమైన అనుబంధాన్ని ఎక్కువగా విశ్వసిస్తారు. వృశ్చిక రాశి వారి ముఖ్యమైన గుణాల్లో ఒకటి ధైర్యం. కష్ట సమయాల్లో కూడా వెనక్కి తగ్గకుండా ముందుకు సాగగల శక్తి వీరిలో ఉంటుంది. సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని ఎదుర్కొనే స్వభావం వీరిది. అదే సమయంలో తమ యొక్క భావాలను అందరికీ వెంటనే చెప్పరు. మనసులో ఉన్న విషయాలను కొంతకాలం దాచుకుని సరైన సమయంలో మాత్రమే బయట పెడతారు. ఈ రాశి వారు చాలా నిబద్ధత కలవారుగా ఉంటారు. ఒక వ్యక్తిని నమ్మితే ఆ నమ్మకాన్ని చివరి వరకు నిలబెట్టుకుంటారు. ప్రేమలో, స్నేహంలో, కుటుంబ సంబంధాల్లో కూడా వీరు చాలా విశ్వాసంగా ఉంటారు. అయితే ఒక్కసారి నమ్మకం దెబ్బతింటే మళ్ళీ అదే స్థాయిలో నమ్మడం వీరికి చాలా కష్టం. అందుకే వీరి జీవితంలో నమ్మకం, నిజాయితీ చాలా ముఖ్యమైనవి. వృశ్చిక రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా చాలా బలంగా ఉంటుంది. తమ యొక్క సామర్థ్యం పైన వీరికి మంచి నమ్మకం ఉంటుంది. ఏ పని చేసినా దానిలో లోతుగా వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. సాధారణంగా వీరు ఉపరితల విషయాల్లో సంతృప్తి చెందరు. ఏదైనా విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనే తపన కూడా వీరిలో చాలా బలంగా ఉంటుంది. అయితే ఈ రాశి వారిలో కొన్నిసార్లు అధిక భావోద్వేగం, అనుమానం, కోపం వంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.